హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జనరల్గా కామన్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించుకోవాలా లేదా అని డౌట్ ఉంటుంది కదా. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మీరు స్టాక్ మార్కెట్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, అంటే మీరు కొనుక్కున్నారు కొన్ని స్టాక్స్ని కొనుక్కున్నారు, లేదా కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బులు పెట్టారు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసినవన్నీ కూడా పర్చేస్ ట్రాన్సాక్షన్స్. ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ఎప్పుడు రిపోర్ట్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ని కానీ అమ్మేశారనుకోండి, అమ్మేసినప్పుడు గెయిన్ కానీ లేదా లాస్ కానీ వచ్చి ఆ గెయిన్ కానీ లాస్ని కానీ రిపోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని ఆ రెస్పెక్టివ్ సెక్షన్స్లో మీరు రిపోర్ట్ చేస్తారు. ఫలానా స్టాక్స్ నేను అమ్మాను, ఎంత పర్చేస్ కాస్ట్, ఇంతకు అమ్మాను, అంటే పర్చేస్ వాల్యూ ఎంత, సేల్ వాల్యూ ఎంత, ఇంత గెయిన్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చిందని అలా రిపోర్ట్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, అలా రిపోర్ట్ చేసుకుంటారు తప్ప ఏదైనా పర్చేస్ చేశారనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వాటిని రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్కి మీరు ఎంప్లాయీ, మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, అలానే కొన్ని డిపాజిట్స్ చేశారు బ్యాంక్స్లోని, దాని నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ స్టాక్ మార్కెట్లో మీరు కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్, ఎగ్జాంపుల్కి ఫైనాన్షియల్ 24-25 అనుకోండి, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కొన్ని ఫిగర్స్ తీసుకుందాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. శాలరీ మీకు సపోజ్ 10 lakhs ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ 50,000 అనుకోండి, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 lakh అనుకోండి. సో మీరు రిపోర్ట్ చేయాల్సిన ఇన్కమ్స్ ఏంటంటే ఉన్నాయి ఇక్కడ, మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది. మరి ఇక్కడ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేశారు, రిపోర్ట్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప స్టాక్ మార్కెట్ నుంచి తీసేసింది ఏం లేదు, అంటే మీరు అమ్మింది ఏం లేదు. అమ్మితే గెయిన్ కానీ లాస్ కానీ వస్తుంది రిపోర్ట్ చేసుకుంటాం తప్ప ఇన్వెస్ట్ చేసినప్పుడు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, శాలరీ ఇన్కము, ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రమే రిపోర్ట్ చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఏదైతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో ఇది మీ ఏఎస్లో కనిపిస్తుంది, అంత మాత్రాన్ని మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ITR 1 ఫామ్ సరిపోతుంది. ITR 1 ఫామ్లో శాలరీ ఇన్కమ్ని, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిపోర్ట్ చేసుకుంటారు. అంతేగాని ఇలా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినవి, అంటే పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ గురించి మీరు ITR ఫైల్ చేయడం కానీ ITRలో డిస్క్లోజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ కానీ అస్సలు లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, సపోజ్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఫైనాన్షియల్ 24-25లో స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని అమ్మేశారనుకోండి, అమ్మినప్పుడు గెయిన్ వస్తుంది కదా, ఈ గెయిన్ రిపోర్ట్ చేయాలి మీరు. ఈ గెయిన్ ఎలా రిపోర్ట్ చేస్తాం మనం? పర్చేస్ వాల్యూ మైనస్ సేల్ వాల్యూ. ఎక్కువ ఉందనుకోండి సేల్ వాల్యూ, గెయిన్ వస్తుంది కాబట్టి గెయిన్ రిపోర్ట్ చేస్తారు. తక్కువ ఉందనుకోండి సేల్ వాల్యూ, లాస్ కాబట్టి లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఈ లాస్ని చూపించుకోవాలి. సో దీనికి సూటబుల్ ITR ఫామ్ ఏంటి అని అంటే ITR 2 అనమాట. ITR 2లో మీరు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ని, శాలరీ ఇన్కమ్ని, ఇంట్రెస్ట్ ఇన్కమ్ని, అంటే బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్ తప్ప అన్ని ఇన్కమ్స్ని కూడా ITR 2 ఫామ్లో మీరు ఫైల్ చేసుకుని రిపోర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ట్రేడర్ అనుకోండి, అంటే మీరు ఇంట్రాడేలో కానీ F&Oలో కానీ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. సో పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఏదైనా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసి ఈ గెయిన్ కానీ లాస్ కానీ మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే మీకు సూటబుల్ ఫామ్ వచ్చేసి ITR 3 అనమాట. ఈ ITR 3లో మీరు బిజినెస్ ఇన్కమ్ని, ప్రొఫెషనల్ ఇన్కమ్ని, అంటే ఇలా స్టాక్ మార్కెట్ నుంచి ఇన్కమ్ని, అలానే మీకు శాలరీ ఇన్కమ్ ఉంటే, అంటే ఈ ITR 3 ఫామ్లో ఈ ఇన్కమ్ రిపోర్ట్ చేయొచ్చు, ఈ ఇన్కమ్ రిపోర్ట్ చేయకూడదని లేదు. మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటూ వేరే ఇన్కమ్స్ ఏమున్నా కానీ అవన్నీ కూడా మీరు ITR 3లో డిస్క్లోజ్ చేసుకోవచ్చు. సో మీకు కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. ఒక ఫైనాన్షియల్ ఇయర్ మీరు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి, అంటే ఇన్వెస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయడం గురించి మాత్రమే ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇన్వెస్ట్ చేశారు, దాంతోపాటు మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది, వేరే ఇన్కమ్స్ అనుకోండి, మీకు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో, అంటే ఏ నేచర్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని, సపోజ్ మీకు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉందనుకోండి, ITR 2 ఫైల్ చేసుకుంటారు. బిజినెస్ ఇన్కమ్, అంటే ఇంట్రాడే నుంచి కానీ F&O నుంచి కానీ ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, లాసెస్ కానీ ఇన్కమ్స్ కానీ, వీటిని రిపోర్ట్ చేసుకోవడానికి ITR 3 యూస్ చేస్తారు. లేదు మీకు శాలరీ ఇన్కము, ఇంట్రెస్ట్ ఇన్కము, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కము, ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి, ఇలాంటి ఇన్కమ్స్ మాత్రమే అనుకోండి, ITR 1 ఫామ్ సరిపోతుంది. సో ఇలా చూసుకొని కరెక్ట్ ఫామ్ ఫైల్ చేసుకోండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా మీకు హెల్ప్ అయ్యే, అంటే ఫైలింగ్ రిలేటెడ్గా మీకు హెల్ప్ అయ్యే అన్ని వీడియోస్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఒకవేళ మీకున్న ఇన్కమ్స్కి ఏ ITR ఫామ్ కరెక్ట్ అనేది మీకు తెలియకపోతే కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చెక్ చేయండి. సో ఈ వీడియో చెక్ చేయండి, మీకు ITR ఫైలింగ్లో డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.